హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు BTM Know the Truth in 1 Minute సిరీస్. దిస్ ఇస్ వీడియో నంబర్ 147. బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకాన్ని ఒక్క నిమిషం పరిధిలో అందిస్తున్న న్యూ సిరీస్ ఇది. ఈ రోజు మనం 7వ పుస్తకంలోనికి వెళ్తున్నాం. న్యాయాధిపతులని తెలుగులోను, జడ్జెస్ అని ఇంగ్లీష్లోను అంటారు. 21 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకంలో పుస్తక రూపంలో ఉన్న బైబిల్లో 617 వచనములు, మొబైల్లోని బైబిల్ యాప్స్లో అయితే 618 వచనాలు మనకు కనబడతాయి. యెహోషువ గారు మరణించిన తర్వాత, ఆ తరము వారందరూ వెళ్ళిపోయిన తర్వాత, యెహోవా దేవుని నైనను ఇశ్రాయేలీయుల కొరకు ఆయన చేసిన ఆశ్చర్య క్రియల నైనను ఎరుగని తరం ఒకటి పుట్టి విశ్వాస భ్రష్టులై తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రతకు పాలవుతూ వస్తుంటారు. వారు మారిన ప్రతిసారి దేవుని వేడుకున్నప్పుడు ఆయన వారి కొరకు అనేక మంది న్యాయాధిపతులను పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన అనేకమైన అడుగుజాడలు ఈ పుస్తకంలో కనబడుతున్నప్పటికీ 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలలో యెహోవా దూత పేరుతో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు గిద్యోను గారికి కనబడడం జరుగుతుంది. దట్స్ ఇట్.